మనం నార్మల్‌గా ప్రీవియస్ వీడియోలో చూసినట్టే మనం లాగిన్‌కి గాని సేమ్ కోడ్ అనమాట. ఏం మారదు. అదే ఒకసారి వచ్చి కాపీ పేస్ట్ చేసినా సరిపోయిద్దనమాట. లైక్ ఇది ఒక్క లైనే. కాకపోతే మనకేం మారిద్ది? ఆ యూఆర్ఎల్ మారిద్దనమాట. మనకి రిజిస్ట్రేషన్‌కి ఏంటిది? అసింక్ మెథడ్. ఇక్కడ రిజిస్ట్రేషన్‌కి రిజిస్టర్ అని ఇచ్చాం. లాగిన్‌కి లాగిన్ అని ఇస్తామనమాట. ఇక్కడ యాక్సెస్ అని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ యాక్సెస్. హ్మ్. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాం. లాగిన్ కానీ చెక్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా? ఎర్రర్ ఏమి రాకపోతే బ్యాక్ ఎండ్‌లో ఓకే వర్క్ అవుతున్నట్టే. పాస్వర్డ్ ఏమి ఇచ్చాను? 111 అని ఇచ్చాను. ఏదో ఎర్రర్ వచ్చింది. బ్యాడ్ రిక్వెస్ట్. ఒకసారి డేటాబేస్‌లో చెక్ చేద్దాం. ఏమి ఇచ్చాను? మంగళగిరి. పాస్వర్డ్ 4 మంత్స్ ఇచ్చాను. 111 ఇంకో 1 ఇయ్యాలి. ఇదిగోండి. మన లాగిన్ అనేది సక్సెస్ అయింది. ఇలా వచ్చిందనమాట మెసేజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? లాగిన్ అయినాక మన యూజర్స్ ఐడీని బేస్ చేసుకొని డీటెయిల్స్ రావాలి కాబట్టి మనం ఏం చేస్తాము? ఇక్కడే మనకి లోకల్ స్టోరేజ్ అని ఒకటి ఉండిద్దనమాట. దాంట్లో ఉన్న యూజర్ డీటెయిల్స్ అనేది సేవ్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్స్ అనే ఫంక్షన్ ఉండిద్ది. సెట్ ఐటమ్స్ ఐటమ్ ఇక్కడ ఏం తీసుకుంటాం? యూజర్ తీసుకుంటాం. యూజర్ JSON ఫార్మాట్‌లో ఇలా యూజర్ డాట్ డేటా అనేది సేవ్ చేసుకుంటాం. లైక్ ఇక్కడ లోకల్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకుంటాం. ఎప్పుడైతే లాగిన్ అవుతావు. ఒకసారి లాగిన్ అవుదాము. 1, 2, 3, 4 లాగిన్ అయినాక మనకి ఇక్కడ సేవ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ అప్లికేషన్స్‌లో ఇదిగోండి యూజర్ అనే దాంట్లో లాగిన్ సక్సెస్ అని వస్తుంది. కానీ మనం ఏం చేయాలంటే యూజర్ డేటాని సేవ్ చేయాలి కాబట్టి ఇక్కడ బ్యాక్ ఎండ్‌కి వచ్చి నోడ్.js ఎప్పుడైతే లాగిన్ అవుతామో లాగిన్ సక్సెసే కాదు. ఇక్కడ ఇంకో మెసేజ్ ఉన్నాయి. ఇక్కడ లాగిన్ సక్సెస్ కాకుండా యూజర్ డీటెయిల్స్ అనుకో యూజర్ అనిస్తే యూజర్ డీటెయిల్స్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం. రిఫ్రెష్ డిలీట్ చేద్దాం. రిఫ్రెష్ చేద్దాం. మళ్ళీ డేటా చూద్దాం. 1, 2, 3, 4 ఇదిగోండి. ఓకే లాగిన్ సక్సెస్ అని వస్తుంది. ఒక నిమిషం నేను చెక్ చేసి చెప్తాను. ఓకే వర్క్ అవుతుంది. నేను మళ్ళీ ఒకసారి రన్ చేసి చూసాను అనమాట. వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి చూద్దాం. ఇదిగోండి ఇక్కడ ఏమొచ్చింది? యూజర్ ప్లేస్‌లో అక్కడ యూజర్ ఐడీ వచ్చింది. అండ్ నేమ్ వచ్చింది. ఈమెయిల్ వచ్చింది. అండ్ పాస్వర్డ్ గాని వచ్చిందనమాట ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ డేటాని కెట్ చేసుకోవాలంటే లోకల్ స్టోరేజ్‌లో మనం స్టోర్ చేసాం కాబట్టి ఈ డేటాని ఇక్కడ ఇలా లాగిన్‌లో లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్స్‌లో మనం డేటాని స్టోర్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని గెట్ చేసుకుంటాం. ఇక్కడ డీటెయిల్స్ పేజ్‌లో. ఇక్కడ ఏం చేస్తాము? లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ ఆఫ్ యూజర్ సెమికోలన్ ఇచ్చి లేదా ఇదొక వేరియబుల్ పెడదాం. కాన్స్టెంట్ లేదా తీసుకెళ్ళి యూజ్ స్టేట్లో పడేద్దాం. ఇక్కడ ఏం చేస్తాము? డైరెక్ట్ ఇంకా సెట్ ఐటమ్స్‌లో పార్సల్ ఆఫ్ యూజర్ అని ఇచ్చేస్తాము. మనం ఇక్కడ లైక్ ఇంకా ఇప్పుడు యూజర్ నేమ్ డీటెయిల్స్ ఏమి వస్తాయి ఒకసారి అప్డేట్ JSXకి వెళ్ళి యూజర్ నేమ్ డీటెయిల్స్ డీటెయిల్స్ అని ఇచ్చేద్దాం. డీటెయిల్స్ ఒకసారి కింద డీటెయిల్స్ ఏమైనా వచ్చాయని చూద్దాం. ఏదో ఎర్రర్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి ఇలా మన డీటెయిల్స్ అనేది లాగిన్ అయినప్పుడు ఇలా వస్తాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.